హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంత్ర 5 న్యూస్. ఈ రోజు అయితే తెలంగాణలో ఏపీ సీఎం కోసం ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. ఏపీలో సీఎం జగన్ ఉన్నారుగా, జగన్ అయితే ఏ అభివృద్ధి చేశారనే దాని మీద ఒక్కసారి మనం తెలుసుకుందాం అడిగి. అంకుల్, ఏపీలో అయితే ఎవరు అసలు జగన్ ఇప్పుడు చేస్తున్నారు కదా, తన అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అసలు ఎక్కడ ఉందండి? అభివృద్ధి అంటూ ఏమీ లేదు. సంక్షేమం ఏదో కొద్దో గొప్ప ఉన్నట్టుంది. అభివృద్ధి గురించి అసలు మనం ఆలోచించడం అనవసరం. ఆ పదం కూడా మనం అనుకోవటం కూడా వేస్ట్. మీకు తెలియంది ఏముంది? ఇంతవరకు ఒక కంపెనీ వచ్చిందా, ఒక ప్రాజెక్ట్ వచ్చిందా, ఒకటి కొత్తగా ఏమన్నా చేశాడా? జస్ట్ మనీ ఇస్తున్నాడు సంక్షేమం పేరుతో. ఓకే, మనీ అంతా తీసుకొని తను అంటే మన దగ్గర ఉన్న మనీని తీసుకొని వాళ్ళు మనకే మళ్ళీ ఇస్తున్నట్టుగా అంటున్నారు చాలా మంది. నిజమే అంటారా? అలా అని ఏం కాదు, కానీ స్కీమ్స్ పేరుతో మనీ వేస్ట్ చేస్తున్నారని ఎక్కువ మంది అభిప్రాయం. నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో జగన్ వచ్చే ప్రశ్నే లేదు. ఓకేనా? మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? నా ఓటు టీడీపీకి వేస్తాను. జై తెలుగుదేశమా? జై తెలుగుదేశం, జై చంద్రబాబు. జై చంద్రబాబు కదా. ఏంటంటే చంద్రబాబు తెలుగుదేశం అని కాకుండా అభివృద్ధి అంటూ ఏమీ లేదు. సో దాని మీద నా అభిప్రాయం చెప్తున్నాను అంతే. వ్యక్తిగతంగా మేము టీడీపీ, కానీ అభివృద్ధి ఏం చేయలేదు కదా, అందుకని చెప్పి రాదు అని కన్ఫామ్ అనుకుంటున్నాను. నో డౌట్. లాస్ట్ టైం ఎవరికి మీరు ఓటేశారు? లాస్ట్ టైం కూడా సైకిల్ కేసు. ఎప్పుడు సైకిల్ కి వేస్తాం మన ఓటు. సైకిల్ కేసినా కానీ ఉన్నట్టు చెప్పాలి కదంటే. తెలంగాణలో కొంచెం అభివృద్ధి జరిగింది కాబట్టి అభివృద్ధి చేశాడు, అయినా వ్యతిరేకత మీద ఓడిపోయాడు. అక్కడ అసలు అభివృద్ధి లేదు. ఇంకా ఎలా వస్తుంది? కేసీఆర్ రానప్పుడు అసలు జగన్ ఎలా వస్తారు అనుకుంటున్నారు మీరు? మరి ఇప్పుడు ఎన్నికలు అవుతాయి కదా, మనకి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసాయి. మరి ఈ లోపు ఒకవేళ చేస్తారని ఏమైనా అనుకుంటున్నారా? 4.5 సంవత్సరాల్లో చేయింది 6 నెలల్లో చేస్తారంటే వినటానికి చాలా బాగుంటది, కానీ ప్రాక్టికల్ గా అయ్యే పనేనా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఓకేనా? అంతే, అది మాత్రం నిజమే. కాకపోతే మీరైతే మీ ఒపీనియన్ జగన్ గారు అవుతారా లేదా అనే దాని మీద అయితే ఎవరు అంటున్నారు? కన్ఫర్మ్, నో డౌట్. అయ్యే ప్రశ్నే లేదు. పొరపాటున కనుక అవరు ఇంకా అవతం అవ్వుతాడు అనే దాని గురించి మాట్లాడటం అనవసరం. నో డౌట్. దాన్ని అంకుల్, ఏపీలో అయితే నెక్స్ట్ సీఎం జగన్ అవుతాను అంటున్నారు. నెక్స్ట్ సీఎం జగన్ అవుతారంటారా? ఎందుకంటే అమ్మా, నేను పార్టీని నమ్ముకుని 10 సంవత్సరాల్లో ప్రచార కార్యదర్శి కింద చేశా. నాకు పార్టీ పరంగా నాకు ఏ విధమైన ఉపయోగం నాకు జరగలేదని ప్రజలకు ఏదో జరిగిందని కాదు. ఇలా సంవత్సరంలో జాబ్ క్యాలెండర్లు తీస్తానన్నాడు, ఆ జాబ్ క్యాలెండర్లు తీలే. ఆ ఆటో వాళ్ళకి 10,000, ఇంకా బార్బర్లకు 10,000 అని అలా వేస్తున్నాడు. అలా దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందువల్లంటే అసలు మినిమమ్ పరిశ్రమలు కానీ ఏమి కానీ స్థాపించలే. దానివల్ల ప్రజల్ని ఒక పెన్షన్ కార్యక్రమాన్ని అయ్యని వృద్ధులకి అయితే ఉపకారం జరిగింది తప్ప ఒక నిరుద్యోగ యువతకి ఎవరికి కూడా ఏ విధమైన ఉపకారం జరగలేదు. దానికి ఉదాహరణ నేను. అది ఆ పార్టీని నమ్ముకుని బాగా పాడైన వ్యక్తిలో ఫస్ట్ వ్యక్తిని నేను. 10 సంవత్సరాల పార్టీ కండువా మోసాను, పార్టీని భుజస్కంధాల మీద మోసాను. పార్టీ నాకు ఏ విధమైన న్యాయం చేయలే. అయితే సీఎం అవుతారా లేదా నెక్స్ట్? ఎందుకంటే సామాన్యుడికి ఎవరికీ కూడా అందుబాటులో ఏది కూడా అందుబాటులో లేదు. ఉపాధి అవకాశాలు అసలు లేనే లేవు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ సీఎం అవడం. ఈ 5 years లో ఏది కూడా తన అభివృద్ధి చెందలేదంటారా? ఏదీ లేదు. ప్రజలను సోమరపోతులు చేసాడు తప్ప ఒక పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు కానీ ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించలే. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే.